The average of 5 members is 7. If one number is included, the average becomes 25. The excluded number is 5 సంఖ్యల సగటు 27. ఒక సంఖ్యను తొలగించడం ద్వారా సగటు 25 అవుతుంది. అయినా తొలగించబడిన సంఖ్య ఏది? సారీ, ఇక్కడ ఇంగ్లీష్లో తప్పు ఉన్నది, ఒకసారి చూడండి. ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 27. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ ఇంక్లూడ్ కాదు, ఇది ఎక్స్క్లూడెడ్. ఈ ఎక్స్క్లూడెడ్, ద యావరేజ్ బికమ్స్ 25. ద ఎక్స్క్లూడెడ్ నెంబర్ ఈజ్ 5 సంఖ్యల యొక్క సగటు ఎంత అంట? 27. ఒక సంఖ్యను తొలగించడం ద్వారా సగటు ఏమవుతుంది అంటే 1 తొలగిస్తే 4 అవుతుంది, సగటు వచ్చేసి 25 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? తొలగించబడిన సంఖ్య కావాలి. ఇప్పుడు మనం రివర్స్లో తీసుకుందాం. 4 సంఖ్యలు ఉన్నాయి, ఒక సంఖ్య అనేది యాడ్ చేయబడింది, తొలగించబడింది యాడ్ చేయబడింది అనుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? యావరేజ్ అనేది +2 అనేది పెరుగుతుంది. అంటే ఈ ఒక్క సంఖ్యను కనుక మనం తీసుకుంటే ఈ ఒక్క సంఖ్య యొక్క వాల్యూ ఇక్కడ 27 అవుతుంది కదా. సో ఇది 27 అవుతూ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ నలుగురికి ఇంటూ 2 లెక్కన ఇచ్చేటటువంటి కెపాసిటీ ఉంటుంది. సో 4 2 8, 34 35. సో 35 is our answer. The average of runs of a cricket player of 10 innings was 32. How many runs must he make in his next innings so as to increase his average of runs by 4? ఒక క్రికెట్ ఆటగాడి యొక్క 10 ఇన్నింగ్స్లో సగటు పరుగులు 32. ఒకవేళ అతని సగటును 4 పరుగులు పెంచుకోవాలి అంటే తర్వాత మ్యాచ్లో అతను ఎన్ని పరుగులు చేయాలి? ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక క్రికెట్ ఆటగాడి యొక్క 10 ఇన్నింగ్స్లో సగటు పరుగులు 32. 10 ఇన్నింగ్స్ ఉన్నాయి, 10 ఇన్నింగ్స్లో వీని యొక్క సగటు పరుగులు ఎంత? 32. ఒకవేళ అతని సగటు పరుగులను 4 పరుగులు పెంచుకోవాలంటే తర్వాత మ్యాచ్లో ఎన్ని చేయాలి? సో 11 మ్యాచ్లు ఎంత పెంచుకోవాలంటే ఆ పరుగులు 4 పరుగులు పెంచుకోవాలంటే 32 + 4 36. ఇక్కడ చూడండి, ఈ నుంచి ఇడికి ఒక మ్యాచ్ పెరుగుతుంది. ఒక మ్యాచ్ పెరగడం వలన వీని యొక్క యావరేజ్ అనేది ఎంత పెరుగుతుంది? 4 రన్స్ పెరుగుతుంది. అంటే 11 మ్యాచ్లు ఎన్ని చేయాలనే కదా మనది. ఈ 11 మ్యాచ్ అంటే ఇదే కదా. సో ఇది ఆ 11వ మ్యాచ్లో చేయాల్సిన ఏంటంటే 32 పరుగులు వీడి మందం వీడి 36 మార్క్స్ ఉంచుకొని 36 పరుగులు ఉంచుకొని దానికి ఎడిషన్గా ఈ 10 మందికి కూడా 32 అనే ప్లేస్లో ఇంకొక 4 ఇచ్చేంత కెపాసిటీ వీని దగ్గర ఉండాలి. 10 × 4. సో దట్ ఈక్వల్ టు 36 + 40 76. 76 is our answer. ఇక్కడ 76 ఉండాలి. 5 years ago, the average age of A, B, C and D was 45 years. By including X together present ages, their present average age changed to 49 years. What is the present age of X? 5 సంవత్సరాల క్రితం A, B, C, D ల యొక్క సరాసరి వయసు 45 సంవత్సరాలు. వారి యొక్క ప్రస్తుత వయసులకు Xను కలిపిన వారి యొక్క సరాసరి వయసు 49 సంవత్సరాలు అవుతుంది. అయినా X యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇప్పుడు ABCDల యొక్క వయసు 5 సంవత్సరాల క్రితం ఎంత? ఇక్కడి నుంచి ఒక 5 years బ్యాక్. ఇది 5 years బ్యాక్. 5 years బ్యాక్ వీళ్ళ యొక్క వయసు ఎంత? ఎంతమంది? వీళ్ళు 4 కదా. సో ఈ 4 యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? 45 అవుతుంది. మరి ఇప్పుడు ఎంత అవుతుంది? అదే 4 యొక్క యావరేజ్ 45 + 50 అవుతుంది. సో యావరేజ్కి ఎన్ని ఇయర్స్ పెరిగితే అంత మనం యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఒక్కొక్కని వయసు సరాసరి అంటే యావరేజే కదా. సో అంటే అటు ఇటు కానీ సమానంగానే. అప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా ఒక్కొక్కని వయసు 5 పెరుగుతుంది. అప్పుడు ఏమైంది? 50 అవుతుంది. కానీ ఇక్కడ X అనేవాడు ఒకటి యాడ్ అయ్యిండు అంటే 5వ వాడు యాడ్ అయ్యిండు. 5వ వాడు యాడ్ కావడం వల్ల వీళ్ళకి ఎవరేజ్ ఏమైంది? 49 అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి యాడ్ కావడం వలన వీళ్ళ యొక్క యావరేజ్ అనేది ఏమైంది? 1 తగ్గింది. యావరేజ్ అనేది ఏమైంది? 1 తగ్గింది. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి X యొక్క యావరేజ్ 49 అని మనం అనుకుంటే వీళ్ళది 49 కూడా కాదు. ఎందుకు? ఈ 4 కాంచి ఒక్కొక్కటి లెక్కన లాగేసుకున్నాడు వీడు. ఒక్కొక్క వయసు లాక్కుంటేనే వీళ్ళది 49 కాడికి వచ్చింది. సో కాబట్టి సో దట్ ఈక్వల్ 49 - 4 45. సో X యొక్క ఏజ్ ఎంత? 45.